నమస్తే, వెల్కమ్ టు వి హెల్త్. ఇవాళ మనం ఒక డిఫరెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఏమిటంటే అది మానవ మెదడు. ఎస్, బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా, అందరూ అంటూ ఉంటారు. అలాగే నిజంగా కూడా బ్రెయిన్ చాలా చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే మన బాడీలో ఏది పనిచేయాలన్నా, ఏది జరగాలన్నా, కనీసం మనకు ఒక చిన్న సెన్సేషన్ వచ్చి అక్కడ దురదొస్తుందన్నా దానికి మనకి ఆర్డర్ ఇచ్చేది వెళ్ళి గోక్కో అని చెప్పేది కూడా మన బ్రెయినే. సో ఇంత సెన్సిటివ్గా ఉండేటువంటి బ్రెయిన్కి సంబంధించి చాలా చాలా అంటే వెరైటీ విషయాలు, వింత విషయాలు వింటూ ఉంటాం. ఓకే, అసలు ఒక రకంగా చెప్పాలంటే మనిషిని నడిపేది బ్రెయినే అని చెప్పచ్చు. మరి అటువంటి సున్నితమైన బ్రెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్స్ దేవుళ్ళ కన్నా గొప్ప అని చెప్తాను నేను. మరి అలాంటి బ్రెయిన్ని డైరెక్ట్గా చూస్తూ వాళ్ళు సర్జరీ చేస్తూ ఉంటారు. అది నిజంగా ఎంత అద్భుతం కదా. ఇటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇవాల్టి వి హెల్త్లో మనం న్యూరోకి సంబంధించి డాక్టర్ రమేష్ గారు న్యూరో సర్జన్గా ఉన్నారు, స్పెషలిస్ట్గా ఉన్నారు. మరి ఆ డాక్టర్ గారు బ్రెయిన్ గురించి ఏం చెప్తారు, అసలు నా బ్రెయిన్ ఏం ఆలోచిస్తోంది, అసలు అందరి బ్రెయిన్లు ఎలా ఉంటాయి, దానికి ప్రాబ్లం వస్తే ఎలా, అలాగే ఇందులో ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఎలా, సర్జరీ అంటే అంత సెన్సిటివ్ పార్ట్కి సర్జరీ చేయడం ఏంటి, ఆ సర్జరీ ఎంత కేర్ఫుల్గా చేస్తారు, అందులో ఎంతో ఎక్స్పర్ట్ సార్ డాక్టర్ రమేష్ గారు. మరి డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా న్యూరోలో 2 విధాలు ఉన్నాయని వింటూ ఉంటాను. ఐ థింక్ న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఫిజిషియన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు రమణ గారు. ఎలా అంటే అదే కన్ఫ్యూజన్ చాలా మందికి, ఎవరి దగ్గర వెళ్ళాలి, రెండు న్యూరోనే. కొంతమంది అయితే సైకియాట్రిక్ కూడా వెళ్తారు, అంటే న్యూరోనే కదా అనుకుంటూ. సో న్యూరో, యాజ్ యూ సెడ్ ఇంట్రడక్షన్లోనే, మైండ్ అనేది వీ డీల్ విత్ ఫిజికల్ హెల్త్. సో మేబీ అన్నీ అప్రోప్రియేట్ ఉండొచ్చు, బట్ దే ఆర్ ఇన్ డిప్రెషన్. సో ఆ పార్ట్, ఆ సైకలాజికల్ బిహేవియర్ అదంతా సైకియాట్రిస్ట్ చూసుకుంటారు. మనం ఫిజికల్ హెల్త్లో కాలు పనిచేస్తుందా, చెయ్యి పనిచేస్తుందా, తిమ్మిర్లు వస్తున్నాయా, ఇబ్బంది అవుతుందా, ఫిట్స్ వచ్చినాయా, వీటి రకాల ఈ డిసీజెస్ వాట్ న్యూరో ఫిజిషియన్ ఆర్ న్యూరో సర్జన్ హ్యాండిల్ విత్. ఇందులో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటే సర్జన్, మందులతో వాడి తగ్గించగలిగితే న్యూరో ఫిజిషియన్. అంటే ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళితే ఆయన సజెస్ట్ చేస్తాడు ఇది సర్జరీకి వెళుతుందా లేదా, లేకపోతే మెడిసిన్స్తో తగ్గేస్తుందా లేదా అనేది. అంటే చిన్న హెల్ప్ ఏంటంటే న్యూరో ఫిజిషియన్ సర్జరీ చేయలేరు కానీ సర్జన్ ఫిజిషియన్ పని చేయవచ్చు. ఓ సూపర్, మందులు ఇవ్వచ్చు కదా. నేను చాలా లక్కీ ఫీల్ అవును, ఎందుకంటే మీరు అన్ని విషయాలు ఇప్పుడు నాకు చెప్పబోతున్నారు. అయ్యో లేదు సార్, ఫస్ట్ మనం న్యూరో సర్జరీ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చాలా భారీ ప్రతిష్టాత్మక మూవీ రాబోతోంది. ఓకే అండి, వారణాసి అని టైటిల్ కూడా పెట్టారు సార్. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ఓకే అండి, తన యొక్క క్యారెక్టర్ చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది, అది మీ ముందు పెడుతున్నాను సార్. అదంటే ఓవరాల్గా బాడీ అంతా చచ్చుబడిపోయినా కేవలం బ్రెయిన్ ఇచ్చేటువంటి సందేశాలతో మనం ఆర్టిఫిషియల్ లింబ్స్ తగిలించుకుని ఏదైనా చేయొచ్చా? ఐ థింక్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో సూర్య హీరోగా వచ్చిన 24 మూవీలో కూడా ఒక సూర్య క్యారెక్టర్ అలాగే నడుస్తూ వస్తూ ఉంటుంది, రైట్ సార్? అంటే ఇవన్నీ ఏమిటంటే వారణాసి మూవీ గురించి చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు అంతాను. అంటే ఇలాంటివి సాధ్యమేనా, అసలు ఇవి ఎలా జరుగుతాయి? సేమ్ క్యారెక్టర్ ఈస్ సీన్ ఇన్ స్పైడర్-మ్యాన్ మూవీ ఆల్సో. హాలీవుడ్లో చాలా ఉన్నాయి. సో వాట్ ఎవర్ వీ థాట్ ఫ్యాంటసీ, ఇట్ బికేమ్ రియల్. అంటే మేము చిన్నప్పుడు ఫ్లయింగ్ కార్స్ ఉంటాయంట అని చూపిస్తే హౌ కెన్ ఏ ఫ్లయింగ్ కార్, బట్ నౌ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ఫ్లయింగ్ కార్ యాజ్ ఎ ట్యాక్సీ. ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. అవుట్ ఆఫ్ దాట్ అంటే ఒక టాపిక్ని ఎలా వైరల్ అయిపోతుంది. చిన్న కరెక్షన్ సార్, ఎలన్ మస్క్ ఆల్రెడీ ప్రకటించాడు ఎగిరే కార్లు త్వరలోనే రూపొందిస్తున్నాను రీసెంట్లీ. ఎస్ సార్, చెప్పండి. ఈ దీంట్లో ఏంటంటే ఫస్ట్ అన్నీ దాన్నే వాడతాము. ఫోనే, ఇట్ వాజ్ ఎ టెలిఫోన్ విచ్ వాజ్ ల్యాండ్ లైన్, దెన్ ఇట్ బికేమ్ పేజర్, దెన్ ఇట్ బికేమ్ హ్యాండ్సెట్, దెన్ ఇట్ బికేమ్ నౌ మొబైల్. సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ ఏంటంటే ఫోన్ ఉండదు, వర్చువల్, ఇట్స్ ఓన్లీ వర్చువల్. నీకు కీప్యాడ్ ఈజ్ వర్చువల్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్చువల్. సో ఇన్ ది సేమ్ వే ఈ లింక్ అనేది బ్రెయిన్ అండ్ చిప్ ఇంటర్ఫేస్, బేసిక్ కాన్సెప్ట్ అంటే అది బ్రెయిన్ అండ్ చిప్ ఇంటర్ఫేస్. మీరు వినే ఉంటారు, వెన్నుపూసకు దెబ్బ తగిలింది, 2 కాళ్ళు 2 చేతులు చచ్చిపడిపోయింది. సో యాక్చువల్లీ కాన్సెప్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, బ్రెయిన్ నుంచి కింద పాటుకునే కనెక్షన్ తగ్గిపోయింది, బట్ కింద పార్ట్స్ బాగానే ఉన్నాయి, బట్ కనెక్షన్ రావట్లేదు. సో కెన్ వి గెట్ సంథింగ్ ఇన్ బిట్వీన్, దీనికి దారిలో ఏదన్నా మధ్యలో చేయగలుగుతామా, అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు అన్ని ట్రాన్స్ప్లాంట్ వచ్చేసాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, లాస్ట్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కానీ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ ఇంకా లేదు, బికాస్ అంత మైన్యూట్ కనెక్షన్ చేయడం కష్టం.
ప్లస్ ఎమోషన్ యాడ్ చేయడం కష్టం. సో నౌ దే ఆర్ ట్రయింగ్ అనే బ్రెయిన్ చిప్ ఇంటర్ఫేస్. అంటే నాకు 2 కాళ్ళు చేతి పని చేయట్లేదు, బట్ నాకు మనసులో సేమ్ లైక్ ఊపిరి, నాగార్జున వాంట్స్ టు టెల్. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ ఒక ఆర్డర్ ఇస్తుంది, ఆర్డర్ ఇచ్చినప్పుడు చెయ్యి మూవ్ అవ్వాలి. కానీ ఇది ఎలా వెళ్ళాలి? నేను ఇప్పుడు అక్కడ గ్లాస్ తీసుకోవాలి అంటే నా థాట్ చిన్న ఒక ఆర్డర్ చేసి బ్రెయిన్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఏ ఫంక్షన్ అంటే ఈ చెయ్యి ఇది మూవ్ అవ్వాలి, ఇది ఈ మజిల్ ఇంత మూవ్ అవ్వాలి, ఈ మజిల్ ఇంత మూవ్ అవ్వాలి అని చెప్తుంది. అంత చెప్పినప్పుడు అంత ఆ ప్లానింగ్ అంతా ఇప్పుడు చిప్ చేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ చేసే ప్లానింగ్ అంతా చిప్ చేస్తుంది. ఎట్లా? ఫస్ట్ ఏంటంటే ఇంప్లాంటేషన్ ఆఫ్ ద చిప్ లోపల పెడితే మనం ఏమనుకుంటున్నామో ఆ థాట్ అది అర్థం చేసుకొని ఆ సిగ్నలింగ్ని తీసుకొని అది బయట ఉన్న వైర్లెస్ బ్లూటూత్ ద్వారా కంప్యూటర్కి ఇస్తుంది. ఆ కంప్యూటర్ విచ్ ఇస్ లైక్ ఏ పాకెట్, ఇట్ ఈస్ లైక్ ఏ ఫోన్, అది డీకోడ్ చేసి మనకేం కావాలో మళ్ళీ ఆ చిప్కి ఇచ్చి ఆ చిప్ కనెక్టెడ్ టు ది స్పైనల్ కార్డ్ ఆర్ టు ది ఎక్స్టర్నల్ డివైజెస్ ఇట్ విల్ వర్క్. అయితే ఇది కాన్సెప్ట్. ఇది ఇప్పుడు ఇంకా వెరీ ఎర్లీ స్టేజ్ టు సే ఇది వచ్చేస్తుంది, బట్ డౌన్ ద లైన్ 10-15 yearsలో వచ్చేయచ్చు. యా, వెన్నుపూస ఇంజరీ ఉన్న వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, వీటన్నిటికీ బ్రెయిన్ ద ప్రాబ్లం. కాల్చేయి బాగానే ఉంది, బట్ బ్లీడ్ అయ్యి బ్రెయిన్ పాడైపోయింది. సో ఇక్కడ సిగ్నల్ ఇక్కడ ఇస్తే ఇది హెల్ప్ అవుతుందేమో. సో నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఇలాంటివి సాధ్యం అంటారా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. సో సిగ్నల్ ఎలా తీసుకోవాలి, ఎంత ఫాస్ట్గా చేయాలి, మిల్లీ సెకండ్స్లో ఎట్లా చేయాలి, అది లేకుండా ఆల్గోరిథం సెట్ చేయలేరు. సో దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఎస్ సార్, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. అండ్ ఐ థింక్ వారణాసి మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆ టైప్ ఆఫ్, మనం ఒక పోస్టర్ చూసి డిసైడ్ చేస్తున్నప్పుడు ఏముందో. ఎస్ సార్, ఎస్ సార్. రమేష్ సార్, జనరల్గా మనం కొన్ని వింటూ ఉంటాం, రాత్రి నిద్రలో స్ట్రోక్ వచ్చి పోయట, లేకపోతే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఏమిటి ఇవన్నీ అంటే? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి అసలు? బ్రెయిన్కి స్ట్రోక్ ఎలా వస్తుంది? ఇప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది అంటే కాలు చేయబడిపోవడం తెలుస్తుంది, బట్ బ్రెయిన్ హౌ వీ రికగ్నైజ్, అంటే ఎలా గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి అసలు? బోత్ స్ట్రోక్ ఆర్ పెరాలసిస్ రెండు ఒకటే, జస్ట్ వాడుక భాషలో తేడా. మ్యాన్ ఏం తేడా? ఆల్మోస్ట్ సేమ్. ఇక కూడా అంతే. సో హార్ట్ అటాక్ అంటే హార్ట్కి వచ్చి అటాక్ కాలేదు కదా, హార్ట్ హ్యాస్ బికమ్ స్టన్, చేయాల్సిన పని జరగట్లేదు, సో దానివల్ల కొలాప్స్ అయిపోతుంది. బ్రెయిన్ కూడా అంతే. సో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే రాత్రిపూట ఎందుకు వస్తుంది అంటే స్ట్రోక్, ఎస్పెషలీ స్ట్రోక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ హైపర్ టెన్షన్, బీపీ మేనేజ్ చేయలేదు, బీపీ సరి ట్యాబ్లెట్ సరి వేసుకోలేదు, వేరే రీజన్ అంటే ఒక 70% బర్డన్ ఈజ్ ఫ్రమ్ బీపీ. అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం. సార్ చిన్న డౌట్, బీపీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందా? బీపీ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ సరి వేసుకోకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అమ్మాయి కూడా హార్ట్ స్ట్రోక్ కూడా రావచ్చు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం బీపీ రాగానే, షుగర్ రాగానే జనరల్ పబ్లిక్ ఏం చేస్తారంటే నేను కొద్దిగా వాకింగ్ చేస్తా, నేను ఫుడ్ తగ్గిస్తా. సో ఇట్ ఈస్ నాట్ ఎ మెజర్ ఆఫ్, అలా చేయాలి, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్. ఇప్పుడు షుగర్ వచ్చిందంటే మీరు ఒక 4 రోజులు తినగానే షుగర్ రాలేదు, ఒక 5-6 years నుంచి సరిగా తినక, బాడీకి ఎక్కువ చెప్పేసి స్ట్రెస్ తీసుకొని, అలాంటి ఒక నెలలో ఎలా చేంజ్ అయిపోతుంది. సో దే ట్రై టు అవాయిడ్ మెడిసిన్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఐ హ్యావ్ చేంజ్ మై లైఫ్ స్టైల్. నేనేమంటారంటే మీరు మెడిసిన్ స్టార్ట్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి, మళ్ళీ ఒక 3-4 years డౌన్ ద లైన్ వాళ్ళు డాక్టరే చెప్తారు లేదంటే యూఆర్ వెరీ వెల్, లైఫ్ స్టైల్ బాగుంది, బీపీ చేయొచ్చు అని. దాని ఒక్క నెలకే తగ్గిపోవాలి అంటే, ఒక్క నెలకే చేయాలంటే బాడీ ఇప్పుడు మీరు ఇప్పుడు లావు ఉన్నారు, నేను 10 రోజులు తినకపోతే సన్న అయిపోయినా, ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దట్. ఇట్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఓవర్ ద టైమ్. ఇప్పుడు ఏం చేస్తారు, సడన్గా చేంజ్ చేయకూడదు. లేదా బిజీ ఉంటున్నా సార్, నాకన్నా బిజీ ఎట్లా సార్, 100 కోట్లు సంపాదిస్తున్నా సార్, అది ఇది అని రేపొద్దున పక్షం వచ్చి బెడ్ మీద పడితే 100 కోట్లు కూడా ఏం చేయలేదు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. నేను చాలామంది డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేశాను, బట్ చాలా కూలంకషంగా చెప్తున్నారు మీరు. అండ్ మోరోవర్ బీపీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా బీపీ వచ్చింది, సపోజ్ నేనే ఉన్నాను, నాకు బీపీ వచ్చిందని ఏదో ఒక సమ్ ఆఫ్ టెస్ట్లో తెలిసిన వెంటనే మర్నాటి నుంచో సాయంత్రం నుంచో లైఫ్ స్టైల్ వెంటనే మార్చకూడదు, రైట్? మార్చండి. అలా కదండి, అంటే గ్రాడ్యువల్గా మార్చుకుంటూ వెళ్ళాలి, అంతేకాని సడన్గా నాకు 1 weekలో నేను మళ్ళీ మామూలు మనిషిని అయిపోవాలి బీపీ లేకుండా అంటే అసాధ్యం.
సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. అంటే లైఫ్ స్టైల్ గ్రాడ్యువల్లీ మార్చుకోవాలనేది చాలా మంచి మెసేజ్ ఇన్ఫ్యాక్ట్. డాక్టర్ గారు, అలాగే తెల్లారు లేచిన వెంటనే మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందిరా బాబు, నాకేం అర్థం అవ్వట్లేదు, అసలు మొత్తం అసలు ఏం జరుగుతుందో తెలియదు, అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఇలా వింటూ ఉంటాం. అంటే ఏంటంటే ఈ అధునాతన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పు ఇది, లేకపోతే మన లైఫ్ స్టైల్ తెస్తున్నటువంటి ఒక చేట్ అంటారా? ఎలా చూడాలి సార్ ఇది? అంటే ఇప్పుడు 2 విధాలుగా చూడాలి సార్. ఇట్ ఈస్ హౌ డూ యూ యూజ్ ఇట్. మీరు పట్టుకున్న కత్తికి 2 సైడ్ షార్ప్ ఉన్నట్టు, ఇప్పుడు మీకు మొబైల్ ఫోన్ ఉంది, ఇంతకుముందు లేదు. నేను ఏం చెప్తారు, ల్యాండ్ లైన్ ఫోన్ చేసి నేను బయలుదేరుతున్నా, నేను వస్తా, వచ్చేవారికి తెలియదు ఎప్పుడు వస్తాడు, లేదా ఎస్టీడీ బూత్ ఫోన్ కొని ఆ దగ్గర ఉన్న కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పాలి. అదే మొబైల్ ఫోన్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ. దాన్ని మీరు పొద్దున రాత్రి చూసుకుంటూ స్ట్రెస్ అవుతూ, టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్ రీల్ చూసుకుంటూ టైం వేస్ట్ అయింది అనుకుంటూ, అంటే ఇక్కడ మేజర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ మోస్ట్ కామన్ థింగ్ దిస్ ఈజ్ ఫోన్ డ్యూరింగ్ ద స్లీప్. ఫస్ట్ రేపు గంటలో పడుకుంటా అన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేయాలి. గంట ముందే ఖచ్చితంగా పెట్టాలండి? ఖచ్చితంగా. అంటే అలా కాదు సార్, ఎందుకంటే ఈ మెసేజ్ మన జనానికి ఖచ్చితంగా ఇవ్వాలి. నవేడేస్ ఫోన్స్తో చిన్న పిల్లలు కూడా, వాడు ముద్ద తినాలంటే ఫోన్ చూడాలి, వాడు తల్లి అలా అలవాటు చేసేస్తుంది. ఆప్షన్ లేదు, వాళ్ళకి కూడా ఆప్షన్ లేదు. సో వీ హ్యావ్ 2 కాన్సెప్ట్ హియర్. ఎందుకు పొద్దున్న లేసినప్పుడు చాలా ఫాగ్ ఉన్నట్టు, కంఫర్టబుల్ లేదన్నట్టు అంటే మోస్ట్ కామన్ రీజన్ యూ డోంట్ హ్యావ్ అడిక్వేట్ స్లీప్. ఎంతమంది ఇప్పుడు మీ లైఫ్ స్టైల్లో అందరు ఇక్కడ ఉన్న దాంట్లో, లేదా ఎక్కడ మీ ఫ్రెండ్స్లో 8 అవర్స్ పడుకొని 8 అవర్స్ పని చేసి 8 అవర్స్ హ్యాపీ లైఫ్ ఉన్నారు? పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఉరకాలి, ఎస్పెషల్లీ సిటీలో ఉంటే, టు మేక్ యువర్ లైవ్లీహుడ్, నాట్ టు ఎర్న్ క్రోర్స్, టు మేక్ యువర్ లైవ్లీహుడ్. ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్తున్నారు. సో టు మేక్ యువర్ లైవ్లీహుడ్. సో ఇప్పుడు అట్లీస్ట్ అదే ఆప్షన్ లేదు. సిస్టమ్ని మీరు చేంజ్ చేయలేరు, నేను చేంజ్ చేయలేను. మీరు ఎంత సెట్ అవుతారా మీరు చూసుకోవాలి. సెకండ్, వాట్ ఆప్షన్స్ వేర్ యూ కెన్ చేంజ్ అంటే అట్లీస్ట్ మొబైల్ యూసేజ్ తగ్గడం, రేపు ఏమైనా కొద్దిగా స్పిరిచువాలిటీ మూడ్లో ఉండడం, లేదా వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ ఫ్యూచర్ ఏమవుతుంది. ఏం కాదు, ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో నవ్వుకుంటూ తిని హ్యాపీగా పడుకోవడం, ఇది చేస్తే యూ విల్ బి మోర్ కంఫర్టబుల్. రేపు పొద్దున ఈ వర్క్ ఉంది, రాత్రి ఇప్పుడు లేదు, నేను చూడాలి, అది చేయాలి. మాకంటే తప్పదు, రాత్రి ఎప్పుడు ఫోన్ వస్తుందో లేదో, స్ట్రోక్ వచ్చింది, యాక్సిడెంట్ అయింది, ఊరకాలి. అంటే పోలీసులకి తప్పదు, హూ ఎవర్ ఆన్ దట్ ఎమర్జెన్సీ బేసిస్ తప్పదు. బట్ స్టిల్ 9 to 5 జాబ్ చేసేవాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ దేర్ లైఫ్ అన్కంఫర్టబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫోన్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే నిద్ర లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయంటారా? వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అదర్ ఉన్నాయి. లోపల ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అయినాయా, చిన్న పక్షవాతానికి రెడీ ఉన్నారా, లేకపోతే చిన్న ట్యూమర్ పెరుగుతుంది అప్పుడుందా, లేదా మైగ్రేన్ ఉందా, సో మెనీ రీజన్స్. బట్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటి? ఇప్పుడు మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఫీవర్ అంటే ఏం చెప్తాం, సీజన్లో డెంగ్యూఓ మలేరియానో ఇదే. సో ఇక్కడ కూడా మోస్ట్ కామన్ రీజన్ ఇది. సో ఇది అవాయిడ్ చేయగలిగితే 90% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్. సార్ మీరు చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది డాక్టర్ గారు. జనరల్గా బ్రెయిన్కి ఏమైనా రాబోతోంది అని తెలుసుకోవడం అనేది ఏమైనా చిన్నపాటి టెస్టులతో అయిపోతుందా? అంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు సపోజు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే కనుక ఇయర్లీ వన్స్ ఒక్కసారి వచ్చి చెక్ చేయించుకుని వెళ్ళండి అని చెప్తారు ఆయన. అంటే మన మంచి కోసమే, ఆయన ఏదో సంపాదించేద్దామని కాదు, అంతే కదా సార్. అలాగా బ్రెయిన్కి సంబంధించి ఇప్పుడు మీరు ఒక 2-3 చాలా కీలకమైన విషయాలు చెప్పారు. జస్ట్ లైక్ అంటే బ్రెయిన్ హెమరేజ్ కానీ, అంటే దెబ్బతినడం కానీ, ట్యూమర్స్కి సంబంధించి కానీ, అండ్ ముందే రాబోతుందా అని గుర్తించడం గురించి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ చిన్నపాటివి? బ్రెయిన్లో ప్రాబ్లం ఏంటంటే వితిన్ సెకండ్స్ చేంజ్ అయిపోతుంది. నిన్న బాగున్నాను కదా, ఈరోజు బాగుంటాను గ్యారంటీ లేదు. అంటే ఒక సెకండ్ ముందు బాగున్నా ఇప్పుడు బాగోపోతుంది. మీరు చూసారు కదా మూవీలో, వాడు కొద్ది స్ట్రెస్ అయిపోతే అనేస్తారు, అయిపోతుంది. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గుడ్ హెల్త్ టు ప్రివెంట్ దోస్ థింగ్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రోజు హెడేక్ వస్తుంది. మైగ్రేన్ ఉన్నా వాళ్ళకి నెలకు ఒకసారో లేకపోతే వారానికి ఒకసారో ఇక్కడ రోజు హెడేక్ వస్తుంది. నాకు అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, యంగర్ ఉండి మర్చిపోతున్నాము, అంటే కొద్దిగా తిమ్మిర్లు వస్తున్నాయి, విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్. దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి టేకెన్ మైల్డ్లీ. అది దీస్ మే బీ ఫర్దర్. సరే కొద్దిగా ఇట్లా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, మళ్ళీ బాగానే ఉంది, నేను కూడా పెద్దగా ఏం అనుకోలేదు, చూద్దాంలే, సరే పొద్దు నుంచి స్ట్రెస్ఫుల్ ఉన్నా, సో డోంట్ టేక్ లైట్లీ. పెద్దగా అయినాక సార్ చూపించుంటే బాగుండేదానికన్నా ఒకసారి చూపించుకుంటే సేఫ్ కదా. మీరు అడుగుతున్న దాంట్లో వచ్చే నేను చెప్తున్నాను, హెడేక్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు, మైగ్రేన్ అన్నారు ఇందాక. అలాగే చాలాసార్లు మనకి అంటే జనరల్గా మీ బాడీ గురించి మీకు తెలిసినంతగా నాకు తెలీదు ఇన్ఫ్యాక్ట్. అలాగే ఒకవేళ ఎప్పుడైనా చాలా ఎక్కువగా వర్క్ చేసి చాలా రెస్ట్లెస్ అయిపోయాం,
మనసుకు అనిపించినా కోర్స్ ఫిజికల్గా అనిపించినా కూడా చాలా ఎక్కువ వర్క్ చేసినప్పుడు వచ్చేటువంటి హెడేక్స్ ఉంటాయి. సో ఆ హెడేక్ కానీ మైగ్రేన్ కానీ లేకపోతే ఇంకా రకరకాల హెడేక్స్లో ఎన్ని రకాలు ఉంటాయి మీరే చెప్తారు. ఇలాంటి ఏ హెడేక్ అయినా లీడ్స్ టు బ్రెయిన్ ప్రాబ్లంకి వెళ్ళిపోతుందంటారా? వెళ్ళే ఛాన్స్? హెడేక్ ఈజ్ ఏ సిమ్టమ్ సార్. హెడేక్ ఈజ్ ఏ సిమ్టమ్. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది సార్, జ్వరం ఈజ్ ఎ ఫీవర్ ఈజ్ ఎ సిమ్టమ్. మీకు ఇది ఫీవర్ వచ్చింది, ఎక్కడి నుంచి రావాలి? హెయిర్లో ఇన్ఫెక్షన్ అయినా, కంట్లో అయినా, గొంతులో అయినా, ఛాతిలో అయినా, లివర్లో అయినా, కిడ్నీలో అయినా, చిన్న పేగులో అయినా, పెద్ద పేగులో అయినా, మూత్రం సంచిలో అయినా, కాలికి దెబ్బ తగిలి అయినా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కోవిడ్. ఇప్పుడు హెడేక్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్ ఫర్ ఇట్. ఇప్పుడు హెడేక్ వల్ల రాదు, దేనివల్ల హెడేక్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో మైగ్రేన్ హెడేక్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిమ్టమ్స్, ట్యూమర్ హెడేక్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిమ్టమ్స్, స్ట్రోక్ రాకముందు వచ్చే అన్ని ఒక సిమ్టమ్స్. ఒక్కొక్కటి మనం మీరు డాక్టర్ దగ్గర, దట్స్ అ రీజన్ ప్రతి పేషెంట్కి నేను చెప్తాను, ఫస్ట్ ఎలా అలవాటు చేస్తాను అంతే అంటే ఫీవర్ వచ్చిందా గుద్దేసి అవన్నీ చేసుకురాపో వచ్చేస్తుంది ఏదో ఒకటి. అలా కాదు, డాక్టర్ ఉన్నట్టు అడిగి ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతూ సార్ నాకు దగ్గు వస్తుంది, తెమ్మడ వస్తుంది అంటే ఓకే, ఛాతీ ఎక్స్రే, తెమ్మడ పరీక్ష తీసుకో. లేదు సార్ ఈ మధ్య పెళ్ళికి వెళ్ళాము, ఊరిలో తిరిగాము, వాటర్ తాగలేదు, కొద్దిగా మూత్రం మండుతుంది, అదే మూత్రం పరీక్ష. నాకు షుగర్ ఉంది సార్, కాలు దెబ్బ తగిలింది, అక్కడ చీము గారుతుంది, ఓకే ఆ టెస్ట్. సో బై హిస్టరీ యు నో వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా అంతే, హెడేక్ అనగానే జస్ట్ హెడేక్ అనగానే అన్ని ఎంఆర్ఐ, సిటీ అని కాదు. హెడేక్ అనే ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని కనుక్కొని దాని ప్రకారం మందులు వాడు. ఓకే అండి. అంటే అన్ని హెడేక్స్ లీడ్స్ టు బ్రెయిన్ ప్రాబ్లం అనేది ఏమైనా? బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే హెడేక్ వల్ల బ్రెయిన్ ప్రాబ్లం కన్నా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే హెడేక్ గ్యారంటీ బ్రెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మైగ్రేన్ అంటారు, మైగ్రేన్ అంటే ఏం లేనప్పుడు యూసే మైగ్రేన్, ఏం లేదు, ట్యూమర్ లేదు, స్ట్రోక్ లేదు, ఏం లేదు, ఇప్పటివరకు నోబడీ హాజ్ నోన్ దేనివల్ల వస్తుంది. సో అంటే మైగ్రేన్ మంచిదన్నమాట. మంచిది ఇన్ ద సెన్స్ బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లం లేనప్పుడే మైగ్రేన్ అంటున్నారు కదా మీరు. వి ఎక్స్క్లూడ్ ఆల్ అదర్ థింగ్స్ అండ్ డిసైడ్ మైగ్రేన్ అని. ఎందుకంటే అది సివియర్ వస్తుంది, తట్టుకోలేరు, వాంతులు అయిపోతాయి. చిన్న వచ్చిన వాళ్ళు నో ప్రాబ్లం మేనేజ్ చేసేస్తారు. సివియర్ వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువ గమనిస్తూ ఉంటాను సార్ నేను. ఇన్ఫాక్ట్ యూ టోల్డ్ ద కరెక్ట్ పాయింట్ సార్. ఎందుకు పిల్లల్లో? అవును, ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద సొసైటీ ప్రెజర్. School education, whatever reasons it is, especially females, and also అదే ఏజ్ 22-35 కి టిపికల్గా తగ్గిపోతుంది. ఎందుకు? అప్పటికి ఎలా ఉంటుందంటే ఏజ్ డౌన్ అయిపోయి ఉంటుంది, పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు ఉంటారు, హస్బెండ్ వినడు, పిల్లలు మాట వినరు, మనం చెప్పినా ఎవరు వినరు, ఇట్లా ఎందుకు ఉంటారు, దే గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఒక అవగాహన వచ్చేస్తుంది మన జీవితం మీద మనకి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు సిచ్యువేషన్ని. ఓకే, మీరు వింటే వెరైటీ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తూ ఉంటారు. అమ్మా ఏమైంది, ఎందుకు తను? సార్ మేము 4 అమ్మాయిలం సార్, పోయినప్పుడు 3 పెడుతున్నారు సార్, ఆ అమ్మాయి పెట్టట్లేదు సార్ అని. పెట్టకపోతే తీసుకుపోవద్దు, పార్టీకి తీసుకుపోయినప్పుడు చేయం తింటారు, తీసుకోవద్దు. అదే అబ్బాయి అయితే స్లో, అరే వాడు మన మీద పడుతున్నాడు రా, వాడిని పక్కన పెట్టేసి మనం 3 పోదాం. లేదు వాడంటే నీకు ఇష్టం, మన క్లోజ్ ఫ్రెండ్, సో భరించు, అంతేకాని దానికి టెన్షన్ పడేది ఏముంది? సో ఇఫ్ యూ ఆర్ లెఫ్ట్ టు ద కమ్యూనిటీ, లెఫ్ట్ టు ద సొసైటీ, యూ అండర్స్టాండ్ ద ప్రెషర్. డెఫినెట్లీ సార్, చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు డాక్టర్ గారు. అండ్ కమ్ బ్యాక్ టు బ్రెయిన్ అండి. డాక్టర్ గారు, జనరల్గా కొంతమందికి హెడేక్ వచ్చినప్పుడు హెడేక్తో పాటు మెళ్ళు కూడా నొప్పులు పెడుతూ ఉంటాయంటారు, చాలా విపరీతంగా బాధపడుతూ ఉంటారు, వాళ్ళు మెళ్ళు ఇలా విరుచుకుంటూ ఉంటారు. సో అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా బ్రెయిన్కి వచ్చే ప్రాబ్లమ్గా, ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లంగా భావించాలా? వన్ ఆఫ్ ద, ప్రతిసారి కాదు, మోస్ట్ కామన్ హెడేక్ విత్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు 2 రీజన్స్. లోపల డిస్క్ ఏమన్నా ఇబ్బంది అయ్యి స్పాండోలిసిస్ ఉందా, సెకండ్ బీపీ మోస్ట్ కామన్. సార్ నాకు మెడ నొప్పులు వేస్తుంది అని చూడగానే బీపీ చూస్తే 180 ఉంటుంది. సో దట్ వన్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఏంటంటే తల తిరగడం, ఒకటి గుండె కొట్టుకుంటుంది సార్ అనడం, చాతన అవ్వట్లేదు, తొందరగా అలసిపోతున్నా. అనదర్ రీజన్ ఈజ్ మెడ నొప్పి. సో ఇక్కడ పార్ట్లో ఏమైనా ఉంటే కంబైన్డ్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇక్కడికి హెడ్ అయిపోయింది, ఇక్కడికి నెక్ అయిపోయింది అన్నట్టు ఉండదు. ఇట్స్ ఇంటర్ కనెక్ట్ ఉంటాయి కాబట్టి అటు ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం, ఇంతకుముందు పిల్లల గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ గురించి మీరు ఎక్కువ చెప్పాలి నాకు. ఎందుకంటే పిల్లల్లో చాలా అంటే ఈ హెడేక్స్ కానీ లేకపోతే బ్రెయిన్కి సంబంధించి కానీ కొన్ని మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా చాలామందిని ట్రీట్ చేస్తున్నారు ఇప్పటికే, వేల మందిని. అయితే దీన్ని నేను ఇంతకుముందు అడిగినట్టుగానే మోడర్న్ లైఫ్ స్టైలు అండ్ వాళ్ళ చదువులు, వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెస్సు, ఇవన్నీ కారణం అంటారా? ఎట్లా ఇవి క్యూరబుల్లేనా?
అన్నీ క్యూరబులే సార్. కానీ మీరు పిల్లలు అనగానే మనము అడోలసెంట్కి చూద్దాం, వెరీ యంగ్ కిడ్స్ కూడా చూద్దాం. యంగ్ కిడ్స్కి ప్రాబ్లం ఏంటంటే మీరు చిన్నప్పుడు ఏం చేశారు, చిన్నప్పుడు 9 months 1 year అప్పుడు అంటే ఆ ఇంటి పక్కన వెళ్ళి చెట్టు దగ్గర ఆడి మట్టిలో ఆడి యూ గెట్ టు నో. చాలా చేసాం అలాంటివి, చెట్లు ఎక్కి లేదా గోళీలు ఆడి. సో దీస్ ఆర్ ద థింగ్స్. అది ఎందుకు చేయాలి ఇప్పుడు ఏంటంటే, అది ఎందుకు చేయాలి, అది మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మీరు డ్రైవింగ్ నేర్చుకుని ఫస్ట్ టైం మీరు క్లచ్ ఎట్లా నొక్కాలి, గేర్ ఎట్లా వేయాలి, ఎంత సింక్రోనీ ఉంటే లేదా ఎన్నిసార్లు ఆగుతుంది, దట్స్ హౌ ఇట్ ఈస్. అది దాన్ని బ్రెయిన్కి నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ 1 year అప్పుడు వాటర్ తాగేటప్పుడు నేర్పించేటప్పుడు గ్లాస్ అడగబెట్టి మమ్మీ ఏం చెప్తుంది, తీసుకొని తాగరా అంటుంది. నువ్వు ఒకసారి మనం పట్టుకునేప్పుడు ఒకసారి రాంగ్ పట్టుకుంటాం, ఒకసారి కరెక్ట్గా పట్టుకుంటాం, తీసుకెళ్ళినప్పుడు ఒకసారి సడన్గా ఇటు పోతుంది అటు పోతుంది. విత్ టైం మీరు నేర్చుకుంటారు. సో ఈ ఏజ్లో యూఆర్ ఆన్ స్క్రీన్. నువ్వు ఇవన్నీ చేయాల్సిన టైంలో యూఆర్ ఆన్ స్క్రీన్. 1 to 2 yearsలో నువ్వు ఎగరాలి, దునకాలి, మట్టిలో ఆడాలి, చెయ్యాలి, అందరితో మాట్లాడాలి, ఎవరేమంటున్నారో వినాలి, ఇంటరాక్షన్ చేయాలి. అప్పుడే బ్రెయిన్కి బాడీకి స్టిమ్యులేట్ అయ్యి వస్తుంది. 90% బికాస్ ఫ్యామిలీ సైజ్ చిన్నది. ఇప్పుడు హస్బెండ్ వైఫే ఇద్దరు పని చేయాలి, పని చేయకపోతే ఇల్లు నడవదు. వీనికి ఏం చేయాలి మరి? ఆయా పెడితే ఆయా చూస్తుందా? ఎంత సీరియస్ చూస్తే ఏదో తినిపించినామో అంతే. సో హీ హ్యాస్ టు బి ఆన్ స్క్రీన్ టు డైవర్ట్ హిమ్. వీళ్ళు పని చేసుకోవాలంటే వాడు కూర్చోవాలంటే ఇది. సో మైల్ స్టోన్ అచీవ్మెంట్ లేట్ అయిపోతుంది. యూ అండర్స్టాండ్, దట్ ఈస్ ద రీజన్. యంగర్ దాంట్లో కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను జాయిన్ చేసేప్పుడు కాలేజ్లో మై ఫాదర్ టోల్డ్ మీ, ఇప్పుడే వస్తా మళ్ళీ తర్వాత రాను, తర్వాత నీ హెడేక్, నువ్వు అలా ఉంటేనే రేపు లేదు ప్రతిసారి మా నాన్న వస్తాడు అనేది నేనైతే రాను. ఇప్పుడు పీపుల్ ఆర్ సో ఎడ్యుకేటెడ్ బై యూట్యూబ్. ఆ స్వీట్ అక్కడ దొరుకుతుందంట యూఎస్లో. యూఎస్ పోనే లేదు, నీకు ఎట్లా తెలుసరా స్వీట్ గురించి? సో టక్కటక్క మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఢిల్లీ పోవాలని ఉంది, వీడియో గేమ్లో నా ఫ్రెండ్ ఆడున్నాడు. అదే ఇంతకుముందు అయితే నేను నా ఫాదర్ని అడిగి పర్మిషన్ తీసుకొని డబ్బులు తీసుకొని జాగ్రత్త వెళ్ళాలి. ఇప్పుడు ఏం లేదు, యూట్యూబ్లో హౌ టు గో టు ఢిల్లీ అంటే ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ టైంకి వస్తుంది, ఎప్పుడు పోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ లాగానే ఇన్ఫర్మేషన్ ఈజ్ హార్మింగ్. ఏ ఏజ్కి ఏది కావాలో అది ఇవ్వడం ఇంపార్టెంట్, మాత్రమే ఇవ్వాలి. ఎస్ సార్, అందుకని పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. డాక్టర్ గారు, జనరల్గా సర్జరీలు చేసేప్పుడు మీరు బ్రెయిన్ని అంటే బ్రెయిన్ లైవ్లో పెట్టి చేసే సర్జరీ అంటే మీన్స్ ఎలాగూ లైవ్లోనూ చేస్తూ ఉంటారు. బట్ ఆ వ్యక్తి పర్టికులర్గా మెలకుగా ఉంటే కనుక లేకపోతే మెలకుగా లేకపోతే కనుక ఎలాంటి ఎఫెక్ట్లు చూపిస్తాయి? వాట్ యూ ఇండైరెక్ట్లీ సెడ్ ఇస్ అవేక్ క్రేనియాటమీ. పేషెంట్ అవేక్ ఉంటారు బట్ క్రేనియాటమీ చేస్తాం, ఆపరేషన్ చేస్తాం. సో ఎందుకు చేయాలి? యూఆర్ సేఫ్ కదా, మత్తు ఇచ్చేసి చేసేస్తే అయిపోయి కదా. నాకు వచ్చని కాదు పాయింట్. అక్కడ కరెక్ట్గా ఏదైతే గడ్డు ఉంది, సర్జరీ ఏదైతే రీజన్కి చేయాలో అది కరెక్ట్గా మోటార్ ఏరియా అంటే మన రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కంట్రోల్ బై లెఫ్ట్ సైడ్ ఈజ్ ద బాడీ ఈజ్ కంట్రోల్ బై రైట్. ఈ కంట్రోల్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్ కాల్ చేయ దగ్గర ఉంది. ఇప్పుడు నేను మత్తు ఇచ్చేసి మొత్తం తీసాను బట్ కాల్ చేయ పడిపోయింది, ఏం యూస్? సో ఇప్పుడు మత్తు తీయకుండా నేను సర్జరీ చేస్తున్నప్పుడు 90% తీసిన దగ్గర వచ్చేటప్పుడు సార్ ఇది పని చేయట్లేదు సార్, ఇది తిమ్మిర్లు వస్తున్నాయి సార్ అంటారు. సో ఓకే 90% తీసేసాను, నెక్స్ట్ ఆ 10% రేడియేషనా, కీమోథెరపీయా, ముక్క పరీక్ష రిపోర్ట్ ప్రకారం వాడుకోవచ్చు. బట్ ఆ ఉన్న 10 years ఆఫ్ లైఫ్ ఈజ్ ఇండిపెండెంట్ ఫర్ డైలీ యాక్టివిటీస్. ఎక్స్ అనే పేషెంట్కి మొత్తం తీస్తారు, మత్తు ఇచ్చేసాం మొత్తం తీస్తాం బట్ ఆ 10 years డిపెండెంట్ ఉన్నారు. వై అనే పేషెంట్కి అవేక్ పెట్టి ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకొని సార్ మేము చేస్తూ ఉంటాము, మీరు చేయి మూవ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడన్నా మీకు వీక్ అనిపించినా, ఎప్పుడన్నా తిమ్మిర్లు అనిపించినా, ఎప్పుడన్నా చేంజ్ అనిపించినా, ఎప్పుడన్నా మాట కష్టమైనా యూ హ్యావ్ టు టెల్ అస్, సో దట్ అప్పుడు ఆపేస్తాం. సో అందుకనే అవేక్ చేస్తాం. ఎస్ సార్. అండ్ మ్యూజిక్ వింటూ కానీ శాస్త్రీయ సంగీతం వింటూ కానీ ఈ బ్రెయిన్ సర్జరీస్ చేసేప్పుడు వాళ్ళు బాగా ఫాస్టెస్ట్ రికవరీ అంటారు. ఈజ్ ఇట్ ప్రూవ్డ్ సార్? నిజమేనా అది? ఫాస్టెస్ట్ రికవరీ కన్నా సేఫ్ రికవరీ. సో ఎందుకంటే ఇప్పుడు సార్ మీరు ఎన్నిసార్లు క్యాన్లా అంటే ఒక బ్లడ్ టెస్ట్ చేయడానికి ఎన్నిసార్లు ఆగుంటారు? ఆగు ఒక్క నిమిషం, ఒక చిన్న బ్లడ్ తీయడానికే 2-3 సార్లు ఆగితే నేను నీకు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తా, నువ్వు కదలకుండా ఉండు, నువ్వు తరంగా సార్ నాకు టెన్షన్ ఏందని లేస్తే సో అక్కడంతా జరిగిపోతుంది కదా. సో అది ఆయన మైండ్ డైవర్ట్ చేయడానికి నీకేమి ఇష్టం, దేవుడి పాటలు ఇష్టమా, బాహుబలి సినిమా చూస్తావా నువ్వు, సో దట్ ఈస్ వాట్ హీ వాంట్ టు డైవర్ట్. నీకు నొప్పి వచ్చినప్పుడు చెప్పు, కదలకుండా చెప్పు, అందులో లీనమైపోతాడు. ఎస్ సార్. సార్ మీ కెరీర్లో ఓవరాల్గా మీరు ఎందుకంటే ఎంతోమందికి చాలా చక్కగా మీరు సర్వీసెస్ ఇస్తున్నారు,
అన్బిలీవబుల్ సక్సెస్ఫుల్ స్టోరీ అనేది ఏమైనా ఉందా? ఏమైనా చెప్పగలరా? డెఫినెట్లీ అండి. దేర్ ఆర్ సో మెనీ వేర్ వి ఈ పేషెంట్ అంటే ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్, బ్రెయిన్ తరఫు నుంచి 2+2 4 అవుతుంది, 2+2 10 అవుతుంది, 2+2 0 అవుతుంది. ఎందుకు అట్లా చెప్తారు సార్? మీరు అలా చెప్తే ఏ పేషెంట్ రారు, సర్జరీ చేయించుకోరు, మీరు అలా ఏం కాదు నేనున్నా చూసుకుంటే ధైర్యం ఉంటుంది అంటే ధైర్యం ఉంటుంది అని. సో ఇప్పుడు ఒక ఆర్థోపెడిషన్ ఉన్నారు, టీకేఆర్ చేసే ఏం కాదు 2 రోజులు వెళ్ళిపోను అంత మంచిగా చేసుకో. దట్ బ్రెయిన్ డజంట్ రియాక్ట్ లైక్ దాట్. మనం చాలాసార్లు కింద పడతాం, చూసారు అని వెళ్ళిపోతాం, నెక్స్ట్ రోజు చూస్తే వాపు వచ్చేస్తుంది. ద బ్రెయిన్ ఆల్సో, బ్రెయిన్కి వచ్చిన వాపుకి ఫిట్స్ వచ్చేస్తాయి, బేవోష్ అయిపోతారు, కోమాకి వెళ్ళిపోతారు. సో ఈరోజు చేసేసరి పంపించేస్తాను అన్నట్టు కాదు. ఇక్కడ వీ హ్యాడ్ ఎ పేషెంట్ వేర్ 55 years మేల్, 3 అమ్మాయిలు ఉన్నారు. కరెక్ట్గా చిన్న మెదడు దగ్గర అంటే వినికిడి నరం నుంచి సిపి యాంగిల్ ట్యూమర్ అంటాము, వినికిడి నరం నుంచి ట్యూమర్ వచ్చింది. అది చిన్న మెదడుని ప్రెస్ చేసినప్పుడు తూలినట్టు అవ్వడం, సరిగా వినిపించకపోవడం, మనం నడుస్తూనే పడిపోతామేమో అనడం. సో ఇట్ వాజ్ లైక్ దట్. నేనన్నా ఆయననే ఆధారం ఫ్యామిలీకి. ఐ వాజ్ లైక్ సార్ ఫస్ట్ ఒక్కరికన్నా పెళ్లి చేయండి మీకు అంటే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది సార్, ఇంకా 15-20 daysలో పెళ్ళి ఉంది అంటే నేను ఐ వాజ్ లైక్ ఒక్కరికన్నా పెళ్లి చేయండి, ఆ బిడ్డనన్నా ఇంకా ఇద్దరిని చూసుకుంటుంది. ఇప్పుడు నేను మీకు సర్జరీ స్టార్ట్ చేసి టైం ఇస్తుందా లేదా దేవుడి దయ, అది మన చేతిలో కూడా లేదు. బట్ యూఆర్ లైక్ ఇప్పుడు ఈ చిన్న మెదడు దగ్గర అంటే చిన్న మెదడు అంటే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, గాలి పీల్చుకోవాలి, బీపీ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా. మనకు తెలియకుండా మన ఆధీనంలో లేకుండా ఒక పార్ట్ పనిచేస్తూ ఉంటుంది. ఈ చిన్న మెదడు ఇబ్బంది అయితే ప్రపంచంలో ఎక్కడన్నా పోండి, ఎన్ని డబ్బులన్నా ఉండని, నో బడీ కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? సో ఆ చిన్న మెదడు దగ్గర ఉంది గడ్డ. దెన్ ఐ వాజ్ లైక్ సార్ ఐ అండర్స్టాండ్, నీకు సర్జరీ చేయాలి, 10 daysలో పెళ్ళి ఉంది సార్ అంటున్నారు, మీరు అది చేసేసి వచ్చేయండి. కొన్నిసార్లు అన్నీ డబ్బులు అడ్జస్ట్ చేసేది కూడా వారం రోజులు పడుతుంది కదా, మీరు చేసి వచ్చేయండి. సో ఆ పాప నెక్స్ట్ ఫ్యామిలీ చూసుకుంటుంది, హస్బెండ్ ఎవరైనా వస్తే అని నా ఉద్దేశం. ఏం కాదు సార్, నేను మంచిగా ఉంటా, నా పిల్లలు చూసుకుంటా, మనవరాలు చూసుకుంటా, మీరు చేయండి. అంటే ఇఫ్ ఐ వాజ్ సో కమర్షియల్ ఎనఫ్ నేను చేసేసే అంట. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను? అరే ఒక ఫ్యామిలీ పడిపోతుంది. ఒక్కసారి ఫాదర్ లేకపోతే ఫ్యామిలీ సో డిఫికల్ట్ టు మేనేజ్, అంటే ఎవరి వాళ్ళ కలర్స్ బయటకు వస్తాయి. దట్స్ ఐ హావ్ సీన్ ఇన్ ద ఫ్యామిలీ. సో దట్స్ అ రీజన్. సో ఐ లైక్ లేదు సార్ మీకు ఎందుకు బాధ, నేను రాసిస్తున్నా కదా, మీకేం ప్రాబ్లం చేయడానికి అని సపోర్ట్ చేస్తుంటే సర్జరీ చేసాం. బాగా అయిపోయారు. ఆ రోజు 8-9 hours అయింది, బయటకు వచ్చారు. నెక్స్ట్ టైం వాపుకి మళ్ళీ ఇంటిబేట్ అయిపోయారు. ఐ వాజ్ వరీడ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ఫ్యామిలీ. హీ వాజ్ లైక్ ఏం కాదు అంటే కాన్షియస్ ఉంది, కానీ ఆ చిన్న మెదడు వాపు వచ్చడం వల్ల అలా నేను ఆయనకి సార్ ఏం కాదు, టెన్షన్ పడద్దు, బీపీ పెరుగుతుంది, ప్రశాంతంగా ఉండండి అంటే. హీ వాజ్ లైక్ ఏం కాదు సార్, డోంట్ వరీ, నువ్వు వెంటిలేటర్ మీద ఉన్నా హీ వాజ్ షోయింగ్ తమ్, లేదు ఏం కాదు, ఐ విల్ కమ్ అవుట్, యూ డోంట్ వరీ. ఆఫ్టర్ 2 years ఆల్సో హీ ఈజ్ ఫాలోయింగ్ అప్, హ్యాపీ. బయటకు వచ్చారు, పెళ్ళి చేస్తారు. దట్స్ ద రీజన్ ఐ టెల్ లా ఆఫ్ యూనివర్స్, అందరూ ఫాలో అవుతారు. మీరు ఏమనుకుంటే అది అవుతారు. మీ డాక్టర్ విల్ ఆల్వేస్ ఐ ట్రై టు హెల్ప్. ప్రపంచంలో మీరు కాకపోతే ఇంకోరు, మీ డాక్టర్ కాకపోతే ఇంకోరు, కానీ ఏ డాక్టర్ అయినా విల్ ట్రై టు హెల్ప్ ఆన్. అది నమ్మాలి. అది నమ్మితే ఐ సీనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విల్ కమ్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రివ్యూస్. ఈ డాక్టర్ రివ్యూ ఎంత ఉంది, ఎక్కడ చేశారు, ఎంత చేశారు, ఏమైంది. అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సార్ నవేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కోపం తెచ్చుకుంటారేమో తెలియదు, జనరల్గా చెప్తాను. లేదండి జరిగేదే కదా సార్. సో అదే ఊరు నుంచి వస్తారా సార్, ఆ డాక్టర్ మీ పేరు చెప్పారు, నాకు అంత తెలియదు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఏది మంచిదో ఇది అని చెప్పు, కష్టం ఇంత అని చెప్పు, డబ్బులు ఎంత అయితే అని చెప్పు, చెయ్యి. వాళ్ళకి ఇంత మందులు వాడండి చాలు అంటే దే ఆర్ హ్యాపీ. దే ఫాలో స్ట్రిక్ట్లీ. డాక్టర్ ఈ టైంకి చెప్పారు, ఇది వేసుకోవాలి. ఒక్కటే ట్యాబ్లెట్ కదా సార్ మిస్ అయింది అంటే ఫిట్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మించింది ఏది లేదంటారు, ముఖ్యంగా బ్రెయిన్ సర్జరీస్కి సంబంధించి. డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ లేకపోతే ఆ కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఏటా అవుతుందో తెలియదు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ పేషెంట్కి ఉండాలి. సెకండ్ అటెండెన్స్ మాకు ఇవ్వాలి. సో వెన్ వీఆర్ ట్రయింగ్ టు డూ సేవ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఏదో చిన్న ఆపరేషన్ చేసి వెళ్ళిపోయామా,
అనేది కాదు కదా. డాక్టర్ గారు, ముఖ్యంగా మెదడు వాపు వ్యాధి అనేది చాలా విపరీతంగా ప్రబలింది గతంలో కూడాను, అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా ఉంది. అది ఏమిటి సార్? అది యాక్చువల్లీ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? దాన్ని అది క్యూరబుల్లా? ఎట్లా ఏం చేస్తారు దానికి మీరు? ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ ఆర్గనిజంతో వచ్చింది. మోస్ట్ కామన్ మెదడు వ్యాపు వైరల్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. అండ్ వైరల్తో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు కోల్డ్ ఉంటుంది కదా, మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే వారం రోజులు, ట్యాబ్లెట్ వేసుకోకపోతే 1 వీక్. సో ఇది ఆల్మోస్ట్ సేమ్ ఓన్లీ. ఇక్కడ కూడా మెదడు వ్యాప్లో గట్టి ఆర్గనిజం వచ్చి మన ఇమ్యూనిటీ తగ్గుంటే తొందరగా ఎక్కువ డెఫిసిట్ వచ్చేస్తుంది. వెంటిలేటర్ మీద వెళ్ళిపోయి గుర్తుపట్టలేక మెయిన్ సెంటర్స్ డ్యామేజ్ అయిపోతే, కొంతమంది స్ట్రోక్ వచ్చినా కూడా కాల్చే పడిపోయినా దే ఆర్ అవేర్. మా కొడుకు, మా బిడ్డ బెడ్ మీద ఉన్న దే ఆర్ అవేర్ ఆఫ్ ఫైండింగ్స్. కానీ అక్కడ ఎట్లా అయిపోతుందంటే మెయిన్ పార్ట్కి వచ్చేవారికి దే ఆర్ జస్ట్ లైక్ దట్ వెజిటేటివ్ స్టేట్ అలా ఉంటారు. అరే అట్లా వదిలేలేమో పట్టుకోలేము. సో ప్రమాదకరమైంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్, నాట్ జస్ట్ ఒకటి. అందుకే మీరు వింటే కొంతమంది పెద్దవాళ్ళు మంచి అయిపోయారు, కొంతమంది అలానే సకంబ్ అయిపోయారు. దట్స్ అంటే మెదడు వాపు వ్యాధి వచ్చింది అంటే కనుక పర్వాలేదు, అది క్యూరబులే. మన హెల్త్ ప్రీవియస్ ఎలా ఉందో డిపెండ్స్ అపాన్ దట్. అండ్ ఆల్సో కొన్నిసార్లు మన హెల్త్ బాగున్నా అది గట్టిది వచ్చిందా అప్పుడు కష్టం. డెఫినెట్లీ అదైతే ఆ టైప్లో ఉంటుంది. డాక్టర్ గారు, నవేడేస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, నవేడేస్ రోబోటిక్ సర్జరీ అంటున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి విభాగంలో ప్రవేశించేసింది. అండ్ మీరు కూడా ఐ థింక్ దాని గురించి చాలా అవేర్గా ఉండి ఉంటారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఫ్యూచర్ వైద్య శాస్త్రాన్ని, మీ న్యూరో సర్జరీని ఎలా ముందుకు తీసుకెళ్తాయి అనుకుంటున్నారు? డెఫినెట్లీ దే విల్ హెల్ప్ సార్, బట్ దే కెనాట్ రీప్లేస్. ఎంత రోబోటిక్ వచ్చినా దే కెనాట్ రీప్లేస్. ఎందుకంటే పీపుల్ ఆర్ డూయింగ్, హైదరాబాద్లో కూర్చొని ఢిల్లీలో సర్జరీ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ 6th generation 7th generation ఆఫ్ ఇంటర్నెట్. అంటే ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడ టక్కన పడుతుంది. అంటే ట్రాన్స్మిషన్ టైం లేకుండా, ఒక 1 millisecond ట్రాన్స్మిషన్ టైం కూడా డిలే లేకుండా పడుతుంది. మరి ఎందుకు డాక్టర్ ఉన్నాక రోబోట్ అన్నాక అక్యురసీ. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంది, నేను ఒక 10 centimeters ఇక్కడ నుంచి డిస్ట్రాయ్ చేసుకుంటే లోపలికి పోయి అప్పుడు అది తీయాలి. అందుకనే ఎండోస్కోప్ హెల్ప్ చేస్తుంది. ఈ దారిలో ఏఐ ఎట్లా హెల్ప్ చేస్తా అంటే, ఏది మెయిన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇట్ విల్ గివ్ అస్ ఎ రోడ్ మ్యాప్. నువ్వు ఇలా వెళ్ళాలి జాగ్రత్తగా అని. అది రోబోటిక్ ఆర్మ్ ప్రెసిషన్ ఇంపార్టెన్స్ వస్తుంది. కానీ దీన్ని నడిపేది మనిషే. యూ అండర్స్టాండ్? మీరు రోబోటిక్తో చేస్తున్నా దీన్ని నడిపేది. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ కమ్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇక మొత్తం జస్ట్ ఒక మెషిన్కి ఆల్గోరిథం పెట్టేస్తే అది తీసుకుపోయి సర్జరీ చేసి వచ్చేస్తుంది అని కాదు. ఉన్న దాంట్లో ప్రెసిషన్ ఇంక్రీజ్ చేయడానికి, తక్కువ డ్యామేజ్ చేయడానికి, తక్కువ పక్కన టిష్యూస్ని డ్యామేజ్ చేయడానికి రోబోటిక్ కానీ ఏఐ కానీ విల్ హెల్ప్ దెమ్. బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు ఏదన్నా మన జనాలకి కానీ మనకి కానీ ఏదన్నా కొత్తది రాగా అది చేయరా దే కమ్ టు నో. అరే ఇప్పుడు స్కిన్ మీద ఉంది రోబోటిక్ ఎందుకు? యూ టెల్ మీ. జస్ట్ దీని కింద వర్కల్ గడ్డ ఉంది, బ్రెయిన్ కింద లేయర్స్లోనే ఉంది, తీగానే కనిపిస్తుంది అంటే మీద రోబోట్ లేదా సార్? అంటే ఇప్పుడు దేన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేదే మీకు తెలుస్తుంది. మిమ్మల్ని నమ్మాలి ఫస్ట్ వాళ్ళు. సో అంటే వాళ్ళు అంటే ఈ దానివల్ల దేనికి యూజ్ చేసిన తెలిస్తే చాలు. దెన్ నెక్స్ట్ పోయినప్పుడు ఇది నాకు అవసరమా లేదా. సో డెఫినెట్లీ ఇవన్నీ బాగా యూస్ఫుల్ అవ్వబోతున్నాయి భవిష్యత్తులో. అండ్ సార్, దిస్ ఈజ్ రియల్లీ లాస్ట్ క్వశ్చన్. డాక్టర్ గారు, జనరల్గా బ్రెయిన్కి ఏ ప్రాబ్లం వచ్చి, కణితులున్నా లేకపోతే బ్రెయిన్కి ఎటువంటి సమస్య వచ్చినా ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి మీరు క్యూర్ చేసేసి సర్జరీ అయితే సర్జరీ లేదా ఏదో ఒకటి చేసేసాక ఇంకా భవిష్యత్తులో బ్రెయిన్కి సంబంధించి ఏం రావు అని ఖచ్చితంగా చెప్పగలమంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ 2 things సార్. ఒకటి వచ్చింది ఏంటి, వచ్చిన లొకేషన్ ఏంటి. ఇప్పుడు దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది, మీకు అయిపోయిందా లైఫ్? దెబ్బ తగిలింది, కొద్దిగా బ్లీడ్ అయింది, ఆ బ్లీడ్ అబ్జర్వ్ అయిపోతుంది. మహా అంటే కొద్ది చేంజెస్ వస్తాయి, కాలో చెయ్యో తిమ్మిరిలో లేదా ఫిట్సో అక్కడ. అదే గడ్డ వచ్చింది, గడ్డ చిన్నది వచ్చింది, అది మొత్తం తీస్తాం, అసలు మళ్ళీ ఇంకేం లేదు. కానీ పెద్దది వచ్చింది, పెద్దది మ్యాలిగ్నెంట్ అంటాం. అంటే పెద్దది అంటే ఏంటంటే, చిన్నది అంటే ఏంటంటే బ్రెయిన్కి ట్యూమర్కి ఇంటర్ఫేస్లో ఇలా తీసేయచ్చు. మీరు జనరల్గా బ్రెస్ట్ వచ్చినా వేరే దగ్గర ఏమైనా వచ్చినా ఆర్ డూ యూ సీ ఈజ్ వైడ్ ఎక్సిషన్ విత్ 2 centimeters మార్జిన్. వైడ్ ఎక్సిషన్ విత్ 2 centimeter మార్జిన్ అంటే ఏంటి? ఎక్సిషన్ తీసేసాము, 2 centimeter మార్జిన్ కూడా తీసేసాము. ఎందుకు అంటే అందులోకి ఏమైనా ఇన్ఫిల్ట్రేట్ అయిందేమో, జాగ్రత్త పడి తీయాలి అని. ఇక్కడ ఏంది మాలిగ్నెంట్ అంటే అది ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది. మీరు ఎంత తీసినా మొత్తం అయితే రాదు. మీరు రూమ్లో వుడ్ చేశారు, 0 అయిపోయింది, అదుము
మీరు ఎంత మైక్రోస్కోప్ పెట్టి తుడిచినా ఊడ్చినా సో ఇంకా కూడా సో మ్యాలిగ్నెంట్ అనేది లోపల బ్రెయిన్ సెల్స్లో చచ్చిపోయి ఉంటుంది. మీరు గడ్డలా కనిపించే పార్ట్ని తీస్తారు, ఫాలోడ్ బై రేడియేషన్ కీమోథెరపీ ఇస్తారు, ఎందుకు మళ్ళీ పెరగద్దు అని. బట్ దట్ డజంట్ మీన్ ఇంకా రాదు అని. సో అందుకనే లొకేషన్ ఒకటి, టైప్ ఆఫ్ గడ్డ ప్రకారం బ్లీడ్ వచ్చింది, స్ట్రోక్ అయింది, అవి అబ్జర్వ్ అయిపోతాయి. తర్వాత డెఫిసిట్ ఎంత ఉందో అంతే ఉంటుంది, మళ్ళీ ఎందుకు వస్తుందని వి ఎక్స్పెక్ట్. ప్లస్ వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఎక్కువగా ఉంటే డెఫినెట్గా చాలా చక్కటి జీవితాన్ని అయితే వెళ్ళబుచ్చుతారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమణ గారు. సో చూశారు కదా డాక్టర్ రమేష్ గారు న్యూరో సర్జన్ చెప్పినటువంటి సూచనలు సలహాలు కూడా బ్రెయిన్కి సంబంధించి, అలాగే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా చూపించుకుని కాస్త మంచి జీవితాన్నే గడపండి. థ్యాంక్ యూ సో మచ్.